రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టనుంది. నేడు అశ్వారావుపేటలో మంత్రులు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వేదికగా కాబోతుంది. మరి కాసేపట్లో మంత్రుల చేతుల మీదుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి మళ్ళీ పునఃప్రారంభం చేయబోతున్నారు. దాదాపు గత 10 ఏళ్ల క్రితం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం మూలన పడింది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మళ్ళీ ఇవాళ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను ఆ రాయితీపై అందించేందుకు గాను చేపట్టిన ఈ పథకం సంబంధించి అశ్వారావుపేట నుంచి మరి కాసేపట్లో మంత్రులు ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ గోపి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ పథకం ద్వారా రైతులకు ఎలాంటి లబ్ధి, ఎలాంటి ఉపయోగం చేకూరబోతుంది? ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టే భావించవచ్చా? అందరికీ నమస్కారం అండి. చాలా సంవత్సరాల తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫార్మ్ మెకనైజేషన్ స్కీమ్ని మనం రీలాంచ్ చేస్తున్నాము. సో దీంట్లో భాగంగా ఈ సంవత్సరం దాదాపు 101 కోటి రూపాయలకి సంబంధించి ప్రతి జిల్లాకి కూడా టార్గెట్స్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం మనం బెనిఫిషరీ సెలక్షన్స్ అన్ని జిల్లాలో కూడా జరుగుతున్నాయి. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కూడా ఈరోజు ప్రారంభిస్తున్నారు. సో ఇతర జిల్లాల్లో కూడా చాలా వరకు బెనిఫిషరీ సెలక్షన్స్ పూర్తి అయినాయి. సో అక్కడ కూడా వాళ్ళ ప్రజాప్రతినిధిత్వంలో ఈ కార్యక్రమం ఈ రోజులోంచి వివిధ జిల్లాలో కూడా బెనిఫిషరీకి అందజేయడం జరుగుతుంది. ప్రధానంగా రాయితీలు ఎట్లా ఉన్నాయి సార్ ఈ పథకం సంబంధించి? సో ఈ స్కీమ్లో చూసుకుంటే మనకి ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అండ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ వాళ్ళకి దాదాపు 50% సబ్సిడీ దొరుకుతుంది. అండ్ అదర్ ఫార్మర్స్కి 40% వరకు సబ్సిడీలో అందుతుంది. సో ఈ చాలా సంవత్సరాల తర్వాత ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఒక 17 రకాల ఎక్విప్మెంట్స్, అంటే మనకి ఫార్మర్స్కి అవసరం ఉన్న ఫీల్డ్లో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్న ఎక్విప్మెంట్స్ని మనం లిస్ట్ తీసుకొని ఆ ఎక్విప్మెంట్స్ని మనం కంపెనీస్ని ఎంపానల్ చేయడం జరిగింది. అంటే ఈచ్ ఎక్విప్మెంట్కి సంబంధించిన కంపెనీస్లు మనం ఫార్మర్స్కి ఈ కెన్ సెలెక్ట్ విచ్ కంపెనీ దట్ ఈ కెన్, అంటే ఆయన ఏ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు అని ఫార్మర్సే సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎంపానల్లో చాలా కంపెనీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ డీలర్ దగ్గర వెళ్ళి ప్రైస్ని కూడా నెగోషియేట్ చేసుకొని మార్కెట్ ధరకి ఎంత ఉన్నదో దాని ప్రకారం ఆయన నాన్ సబ్సిడీ కాంపోనెంట్ డీడీ రూపంలో కట్టాలి. ఎక్విప్మెంట్ అందిన తర్వాత సబ్సిడీ కాంపోనెంట్ ఆ ఫర్మ్కి వెళ్తుందండి డైరెక్ట్గా. సో దీని ద్వారా మనం ఈ సంవత్సరం దాదాపు 1,30,000 రైతులు 1,30,000 మంది రైతులు బెనిఫిట్ అవుతారని అంచనా. ఈ పథకంలో ప్రధానంగా డిమాండ్లు ఉన్న పరికరాలు ఏంటి సార్? ఏం ప్రధానంగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, రైతులకు వాటి మీద ఎట్లా అవగాహన కల్పిస్తున్నారు? సో ఈరోజు మనం చూడవచ్చు ఇక్కడ రకరకాల ఎక్విప్మెంట్, అంటే మెయిన్గా మనకి పవర్ టిల్లర్స్ కావచ్చు, తర్వాత మనకి రోటోవేటర్ కావచ్చు, బండ్ ఫార్మర్ కావచ్చు, తర్వాత మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉపయోగంలో ఉంటున్న ఎక్విప్మెంట్స్ దాదాపు 17 ఎక్విప్మెంట్. దీంట్లో కల్టివేటర్, డిస్క్ హ్యారో, రోటో పడ్లర్, సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్, మాన్యువల్ స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్స్. సో ఇట్లాంటిది మెయిన్గా మనం ట్రాక్టర్ డ్రాన్ ఎక్విప్మెంట్స్ అంటాం. అంటే ఆ రైతు దగ్గర కానీ ఎవరి దగ్గర ట్రాక్టర్ ఉంటే దాని ద్వారా ఈ ఇంప్లిమెంట్ని కనెక్ట్ చేసుకొని ఆయన ఉపయోగం చేసుకోవచ్చు. సో అట్లాంటి మనం మ్యాక్సిమం డిమాండ్ ఉన్న ఎక్విప్మెంట్ని షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్కి వీఆర్ గెటింగ్ అ డిమాండ్ ఫర్ అదర్ ఎక్విప్మెంట్స్. ఇంకా కొన్ని అడిషనల్ ఎక్విప్మెంట్స్ కూడా అడుగుతున్నారు, అవి కూడా మన లిస్ట్లో చేర్పించడానికి అవకాశం ఉంటుంది. ప్రాంతాల్లో ఎక్కువగా చూస్తే నిరక్షరాస్యులైన రైతులు ఎక్కువగా ఉంటారు. ఇది మాత్రం ఈ పథకాన్ని, ఈ పరికరాలను వాడుకోవాలంటే అత్యాధునిక పద్ధతిలో వ్యవసాయం అత్యాధునిక పద్ధతిలో చేయాల్సి ఉంటుంది. మరి అటువంటి రైతులకు ఎట్లా అవగాహన కల్పిస్తున్నారు? ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా మనం కస్టమ్ హైరింగ్ సెంటర్ అనే కాన్సెప్ట్ కూడా ఉన్నది. మనకి కొన్ని గ్రూపుగా ఏర్పడాయి, గ్రూపులకి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా మనం ఏర్పాటు చేసి ఇస్తే తాము చెప్పినట్టు ఇండివిజువల్ బెనిఫిషరీ ఓరియంట్ కాకుండా గ్రూప్ ఓరియంటెడ్ కూడా మనం రాబోయే రోజుల్లో చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. గతంలో 10 ఏళ్ల పాటు ఈ పథకం దాదాపు అమల్లో లేకుండా పోయింది. మళ్ళీ రైతులను ఈ పథకం వైపు నడిపించాలని వ్యవసాయ శాఖ భావిస్తున్న తరుణంలో ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కానీ క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు మీ శాఖ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?
ఇప్పుడు మనకి రైతు నేస్తం అనే ఒక కార్యక్రమం ఉండేది. ప్రతి మంగళవారం కూడా రైతులతో డైరెక్ట్గా మనం మాట్లాడతాం. 1600 రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్ ద్వారా మనం డైరెక్ట్గా రైతులకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఎవ్రీ ట్యూస్డే ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ ఫార్మ్ మెకనైజేషన్ ప్రోగ్రామ్ కాకుండా ఆల్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మనం వ్యవసాయ శాఖ సంబంధించిన ఏ కార్యక్రమం ఉంటే కూడా రైతులతో డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కాకుండా మనకి 2600 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా ఈ సమాచారంని అంటే దీంట్లో ఎలిజిబిలిటీ ఏముంటుంది, వాళ్ళు ఎలాగా ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డీడీ ఎలా కట్టాలి అవన్నీ. సో ఈ ఎంపిక అనేది మండల్ కమిటీ ద్వారా జరుగుతుంది. తర్వాత 1 లక్షకి పైన ఉన్న ఎక్విప్మెంట్ ఉంటే అది జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ద్వారా సెలెక్ట్ అవుతున్నాయి. సో ఈ అవగాహన కార్యక్రమం అన్ని కూడా మనం రైతు వేదికల ద్వారా చేస్తున్నాము. అశ్వరావుపేట వేదికగా ప్రారంభించబోతున్నారు. పెద్ద ఎత్తున రైతులను సమీకరించారు, అవగాహన కల్పిస్తున్నారు. పెద్ద స్పందన కూడా రైతుల నుంచి ఎక్కువ మంది ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారా రైతులకు అవగాహన కల్పించేందుకు? ఖచ్చితంగా ఈ రైతు మేళాలు అని గతంలో కూడా మనము మహబూబ్ నగర్ జిల్లాలో చేసాము, నిజామాబాద్ జిల్లాలో చేసాము, తర్వాత మనం హుస్నాబాద్లో కూడా చేసాము. ఇట్లా అన్ని జిల్లాల్లో కూడా ఇదేలాగా అక్కడ 3 రోజుల ప్రోగ్రామ్ కూడా చేసాము. సో ఈరోజు ఇన్ అడిషన్ టు దిస్ మనకి సేంద్రియ వ్యవసాయం పైన మొగ్గు చూపాలని అది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 61,000 ఫార్మర్స్ని మనం ఎంపిక చేసి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమం కూడా ఈరోజు లాంచ్ చేయబోతున్నాము. దీంట్లో మనకి 489 క్లస్టర్స్ ఉంటాయి. ఒక్కొక్క క్లస్టర్లో 125 మంది ఫార్మర్స్ ఉంటారు. ఆ ఫార్మర్స్ వాళ్ళ 1 ఎకరంని ఎరువులు ఏమి వాడకుండా సేంద్రియ వ్యవసాయంలో చేయాలనేది ఉద్దేశము. ఈరోజు ఆ కార్యక్రమం కూడా ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. దాంట్లో ఈచ్ క్లస్టర్లో 2 క్లస్టర్ అంటే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ ఐడెంటిఫై చేసుకుంటూ వాళ్ళు ఈ 125 ఫార్మర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఫీల్డ్ విజిట్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఇక్కడ భద్రాద్రి జిల్లాలో 15 క్లస్టర్ ఎంపికైంది. ఇదేలాగా ఇతర జిల్లాలో కూడా ఈచ్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ రోజులోంచి మొదలవుతున్నాయి. ఎప్పటి నుంచి అందిస్తారు సార్ ఈ పరికరాలు? ఈరోజు వీళ్ళు తీసుకెళ్ళిపోవచ్చు. ఇతర జిల్లాలో కూడా వాళ్ళు ప్రజాప్రతినిధులు కోఆర్డినేట్ చేసుకుని డేట్ ఫిక్స్ చేయమని చెప్పడం జరిగింది. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మనం ఈ సంక్రాంతిలోంచి మనం ఈ కార్యక్రమం అన్ని జిల్లాలో అది ప్రారంభమవుతుంది. అంటే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. బెనిఫిషియరీ ఎంపిక సెలక్షన్ ఆల్రెడీ ఇన్ ప్రాసెస్లో ఉంటాయి. థ్యాంక్ యూ. అత్యాధునిక పద్ధతుల్లో తక్కువ పెట్టుబడులతో రైతులు అత్యధిక దిగుబడులు పొందేలా చేయడమే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యాంత్రీకరణ పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించిందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి ఈ పథకంపై పూర్తి అవగాహన కల్పించి వాళ్లకు రాయితీపై పరికరాలు అందించి వాళ్ళను దిగుబడులు పెంచి రైతులను అత్యధిక దిగుబడులు అందించడమే లక్ష్యంగా చేస్తున్నామని చెప్తున్నారు. ఈ పథకానికి ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేదికగా ప్రారంభించిన ఈ పథకానికి అయితే భారీగా స్పందన వచ్చింది. ఇప్పటికే లక్ష్యానికి మించి భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో కూడా రైతులు యాంత్రీకరణ పథకంలో పరికరాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగాన్ని ఈ పథకం వైపు పూర్తి స్థాయిలో మళ్లించే విధంగా వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ, భద్రాద్రి కొత్తగూడెం.